హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పుష్పడ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు లక్షాన్ని బయటికి తీసుకెళ్తున్నాను. లక్షకి పానీపూరి అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. సో దట్ నేను లక్షకి పానీపూరి దగ్గరికి తీసుకెళ్తే ప్రీవియస్గా లక్షకు చాలా అంటే చాలా ఇష్టం అంటే పానీపూరి అంటే ఈ మధ్య లక్షకు పానీపూరి ఇష్టం లేకుండా గోబీ అడుగుతుంది. గోబీ మాత్రం అడిగినా కూడా అస్సలు తినట్లేదు. సో సరేలే అన్నట్లు ఆమెకు అడిగింది గోబీ కావాలి అంటే, గోబీ ఇక్కడ ఉండదు వేరే షాప్ దగ్గర ఉంటుంది అని అక్క వాళ్ళ హస్బెండే పెట్టుకుంటారు గోబీ షాప్ కూడా. సో ఆమె నాకు ఒక 2 పానీపూరీలు వేసి లక్షాన్ని తీసుకొని గోబీ సెంటర్ దగ్గర వదిలేసి వస్తుంది. వండుకోకుండా మమ్మీ ఈడుంది కదా నేను అక్కడ ఎందుకు ఉండాలని రిటర్న్ వచ్చేసింది. పానీపూరి తిని లక్ష అంటే తినలేదు. ఆ అన్న మళ్ళీ ఇక్కడికి తెచ్చిచ్చిపోయారు గోబీ. లక్షకు ఒకసారి పెట్టాను, తినింది. ఆ పాప ఫుల్ కారం అనింది. నేను కూడా టేస్ట్ చేశానండి. గోబీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. చాలా అంటే చాలా కారం ఉంది యాక్చువల్గా. నేనే తినలేకపోయినాను. పాపం లక్ష ఎలా తింటుంది అని నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఫుల్ కారం ఉంది. ఇక్కడ పేమెంట్ చేసేసి నెక్స్ట్ ఆ అన్న షాప్ దగ్గరికి వెళ్ళాం. అన్న గోబీ చాలా స్పైసీగా ఉంది, నేనే తినలేకపోతున్నాను, ఈ పాప ఎలా తింటుంది అంటే ఆయన టొమాటో సాస్ వేశారు. ఆయన కూడా కారమే ఉందండి, తినలేకపోయింది. ఇంకా నేను కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ విలేజ్ మార్ట్ అనే ఉంది, స్నాక్స్ ఏమైనా తీసుకుంటుంది అని వెళ్ళాము. అక్కడ నేను వెళ్ళిన పర్పస్ యాక్చువల్గా పానీపూరి తిని అలానే పింక్ సాల్ట్ అయిపోయింది తీసుకొని వచ్చేద్దామని. పింక్ సాల్ట్ ప్రైస్ అక్కడ 54 రూపీస్ హాఫ్ కేజీ. కానీ అక్కడ ప్రైస్ ఎంత అయిందో తెలుసా? బిల్లు 475 అలా అయింది. ఇక్కడ ఈ ఫ్రేమ్స్ చూస్తున్నది మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్. సో ఏమైనా గిఫ్ట్ పర్పస్ ఏమైనా యూజ్ అవుతాయేమో అన్నట్టు చూశాను. సో వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను, మా ఫ్రెండ్స్కి చూపిస్తే ఏమైనా వాళ్ళు ఓకే అంటే ఇక్కడికి వచ్చి చూద్దాం ఇంకా ఏమైనా ఉంటే అని. సో లక్ష అయితే ఇవన్నీ స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చామండి. ఒక్కొక్కటి చూసి లక్ష హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మీకు కూడా లక్ష ఏమైందంటే మిడిల్లో హలో ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి స్నాక్స్, మీకు కూడా కావాలంటే ఏది కావాల్సి ఉంటే అది తీసుకోండి అని చెప్పింది. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యానండి. లక్షకి ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఏముంటే అదంతా ఇచ్చేస్తుందండి, అంత ఇష్టం ఆ పాపకి ఇవ్వడం. అండ్ ఇక్కడ ఆ పాపకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం అండి. అక్కడ చూస్తున్నారు కదా, లైక్ కొరియన్ బ్రెడ్ లాగా ఉంటుంది అది ట్రీట్ అనే ఉంది కదా. సో ఆ ట్రీట్ కావాలని కొనుక్కుంది. మళ్ళీ డ్రై ఇవి ఉంటాయి కదా కివి, డ్రై కివి కొనుక్కుంది. చాక్లెట్స్, నెక్స్ట్ అదేంటి చాలా అంటే చాలా కొనుక్కుందండి స్నాక్స్. అక్కడ వెళ్ళిన పర్పస్ ఒకటి, తెచ్చుకున్నవన్నీ ఒకటి. సో అన్నీ కొనుక్కొచ్చుకుందండి. లక్షకి ఐస్ తినలేదండి. లక్షకు దగ్గు వస్తుంది, ఇప్పుడు కూడా వినిపిస్తుంది కదా మీకు, దగ్గుతుంది పాపం. లక్షకు కివి మమ్మీ నేను కివి తినలేదు కదా మమ్మీ నాకు తీసుకో మమ్మీ అని చెప్పింది. లక్ష చాలాసార్లు తినింది కివి అయితే, బట్ మర్చిపోయినట్టుంది. సర్లే అని తింటుంది కదా అని తీసుకున్నాను. ఒకటి తినిందండి. నెక్స్ట్ వాటి మీదుగా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది లక్ష. అలా ఉంటుంది లక్షతోని. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఓపెన్ చేసాం. నాకైతే మెల్ట్ అయిన ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టం. చాలా సూపర్గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా లక్ష్య కోసమైనా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.